ఉన్నా ఎవరు పంపించారు అడిగి చాలా డేంజర్ సమస్య जाले నువ్వు చేసే గేట్లే ఆ ఫోన్ ఎట్టొచ్చింది ఏంది పరిస్థితి చూసుకుంటాము 6:15కి తిరుచానూరు ఎస్ఐ సాయినాథ్ నాకు ఫోన్ చేసి సార్ ఇది సిపిఆర్ గోల్డెన్ ప్లాజా విల్లాలోన దొంగతనం జరిగింది సార్ అని నాకు తెలియజేసినాడు. నేను వెంటనే మన క్రైమ్ డిఎస్పీ శ్యామ్ సుందర్కి, ఇన్స్పెక్టర్స్ చిన్న పెద్దయ్య, మన ప్రకాష్, శివకుమార్ రెడ్డి ఫోన్ చేసి మీ టీం తీసుకొని ఇమీడియట్గా అక్కడ రండి అని చెప్పేసి నేను చిన్న పెద్ద ఇటుకి వెంటనే వచ్చినాము. వెంటనే వస్తే ఇక్కడ 80, 81, 82, 78 దాంట్లో కొద్దిగా బ్రేక్ చేసినట్లు ఉన్నాడు. హెల్మెట్స్ మాత్రం పైననే పండుకున్నారు. కింద మామూలు అల్మారా వచ్చేసి దొంగతనం జరిగింది. ఇంకా ఎంత అనేది వీళ్ళు చెప్తున్నారు, అది కేసు చేస్తారు. ఈ విషయం వెంటనే మేము ఎస్పీ గారు కూడా చెప్తే ఎస్పీ గారు స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. తప్పకుండా మీరు వీళ్ళకి సీసీ ఫుటేజ్లు, టవర్ డంప్స్ అంతా చూసేసి పార్టీలను పంపించి ఇది ఎటువంటి పరిస్థితుల్లో కనిపెట్టాలని చెప్పారు. మేము కూడా పార్టీలు చేసినాము, ఆ పని మీద ఉన్నాము. ఇంకా మిగతా విశేషాలు ఇంకా మనకు తెలడం లేదు. ఇది మామూలు ఇద్దరు సీసీ ఫుటేజ్లో కనబడినారు. ఇది మాస్క్ వేసుకున్నారు కాబట్టి ఇంకా దీన్ని చేస్తున్నాము. ఈ ఫింగర్ ప్రింట్స్ స్క్వాడ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 50 లక్షలు మీరు దొంగతనం జరిగింది. 50 లక్షలని కాదు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు మాకు. ఒక 50 లక్షలని కాదు, 1 కేజీ బంగారం అన్నారు. ఇంకా ఐటమ్స్ రాయాలి వాళ్ళు, మనకి ఏమేమి వాళ్ళు చెప్తారు. తర్వాత మనకు కంప్లీట్ ఫిగర్ వస్తుంది బాబు. పాత నేరస్తుల పనే ఉంటది. వెనకాల సోలార్ కట్ చేసి వచ్చారు కాబట్టి పాత నేరస్తులే ఉంటారు. దీని గురించి మేము ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించాము, డాగ్ స్క్వాడ్ని పిలిపించినాము. ఇంకా ఈ టవర్ డంప్స్, సీసీ ఫుటేజ్ చూసుకొని ఫర్దర్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనం ఫర్దర్ ఫాలో అవుతాము. ఇప్పటికే 2 టీంలు తిరుగుతున్నాయి బాబు. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య ఉందనుకున్న ఈ కమ్యూనిటీలో నైటు ఒక రాబరీ జరిగింది. అధికారులందరూ వెంటనే స్పందిస్తున్నారు. క్లూస్ టీము అందరూ వచ్చి ఎలా జరిగింది ఏంటని ఈ సెక్యూరిటీ కెమెరాస్ కావచ్చు వాటన్నిటిని పరిశీలించి నేరస్తుని తొందరగా పట్టుకుంటారనే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఇది దురదృష్టకరం, ఇలాంటివి జరగకూడదు. కానీ అత్యంత చాకచక్యంగా ఇన్ని సీసీ కెమెరాలు, ఇంత సోలార్ ఫెన్సింగ్, ఇంత మధ్యలో భద్రతతో కూడుకున్న ఈ కమ్యూనిటీలో ఇది జరగడం మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా తొందరలోనే ఈ సమస్యను ఛేదించి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను. అత్యంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారంటే కొంచెం బాధగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళని కనుక్కుంటారు,
తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. తొందరలోనే ఇక్కడ జరిగిన బాధితులకు కూడా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో లేదండి, నేను కొంచెం మధ్యలో ఉంటాను ఈ కమ్యూనిటీలో. ఇది ఈ సైడ్ అంటే ఐ మీన్ కాంపౌండ్ వాళ్ళు డెడ్ ఎండ్ సైడ్ జరిగింది. దీన్ని కూడా ఏదో రెక్కి చేసి ఉంటారు గతంలో. బట్ మేమన్నీ దాన్ని పరిశీలించుకుంటున్నాం. మా కమ్యూనిటీలో కూడా కూర్చొని చర్చించుకొని ఇలాంటివి మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఇంకా పై ఎత్తులు వేస్తున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.